ముందుగా అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున బడుగు బలహీన వర్గాలు సభ్య సమాజంలో సమానత్వం అనుభవిస్తున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే మనం చెప్పుకోవచ్చు. గతంలో ఈ అంతరాంతరం ముఖ్యంగా దళితులు మెడలో ఒక డబ్బాలనేది పెట్టి ఉమ్మేయాలంటే అందులో వేయవలసిన పరిస్థితి. వెనకాల అడుగుజాలలో వేరే వాళ్ళు అగ్రకులాల అడుగుజాలలో పడకూడదని తాటా కట్టే పరిస్థితి. మరి ఆ రోజు నుంచి యాచించే స్థాయి నుంచి మనం శాసించే స్థాయికి వచ్చామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ అంతరాంతరం మీద నిరంతరం తుది శ్వాస విడిచే వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు సమీకరించు పోరాడనే విధానంతోనే మరి అందరికీ సమన్యాయం సమానత్వం అనేది ప్రసాదించారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి మనందరం ఏం చేస్తాం? 4 గంటలు వేస్తాం, తప్పట్లు పడతాం, ఎవరికి వాళ్ళు వెళ్తాం. అది కాదండి, మనం ఆయన చూపించిన మార్గం. చదువు అనే అస్త్రం మనకు కావాలి. ప్రతి మహిళకి చదువుతో పాటు తండ్రిలో కొడుకు ఎంతైతే ఆస్తిలో భాగం ఉంటుందో ఆడవాళ్ళకి కూడా అంతే, వాళ్ళ కూతురు కూడా అంతే. వాళ్ళని మరి అది ఆ ప్రపోజల్ ముందుకు తీసుకుని వచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యేలా చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఈ రోజున దళిత వాళ్ళలో కానీ బలహీన వర్గాలలో కానీ ఈ అభివృద్ధి అనేది వస్తుంది అంటే, రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అభివృద్ధి అనేది రోజుకుంటుందంటే ఆ ఓటు అనే అస్త్రంతో మాత్రమే. ఆ ఓటు అనే అస్త్రం ఎవరు ప్రసాదించేదానికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళకి డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఓటు హక్కును ప్రసాదించాలని కొంతమంది పోరాడితే అందరికి 18 ఏళ్ళు వయసు దానికి ప్రతి ఒక్కరికి ఈ ఓటు హక్కు అనేది ఉండాలని పోరాడి మరి మనందరం కూడా ఇవాళ స్వేచ్ఛగా సమానత్వంతో బతుకుతున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళు. మనం ఈరోజు ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు, కానీ అందరి గుండెల్లోని రాజ్యాంగం రచించి అందరి నోట్లోని సజీవంగా ఆయన ఇప్పటికీ శాశ్వతంగా ఉంటారని మాత్రం తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజున ఎన్ని అనుకున్నా సరే ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న కులం ఏమన్నా ఉంది అంటే అది దళిత కులమే అని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కూడా రెక్క అంటే రెక్క బదులు ఈ దళిత కులంలో ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఆశయాలు సిద్ధించడం కోసం మనందరం కృషి చేయాలి. చదువుకునే సత్తా ఉండి చదువుకునే పిల్లలుంటే మనం చదివించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఈ పేటలో గత 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం చిన్న యాక్సిడెంట్ అయింది. మంచానికి పూర్తిగా పరిమితమైన వాళ్ళిద్దరైతే చేతులు, అలాగే గతంలో దళితులకే దుర్మార్గం 2 ఇన్సిడెంట్లు, పెద్ద యాక్సిడెంట్లు దళిత సామాజిక వర్గానికి వేగంపేటలో కానీ ఇక్కడ సచివాడలో కానీ దురదృష్టం చాలా మంది